మాజీ మంత్రి మల్లారెడ్డికి అలాగే తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకి ఏమైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు సంబంధించి ఆయన గత కొన్నాళ్ళుగా హైకోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి ఏదైతే పిలువేసి ఉన్నారో కోర్సులు విలీనం అలాగే సీట్ల పెంపునికి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ క్రమంలో హైకోర్టు అయితే ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. రేవంత్ సర్కార్కి అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సీట్ల పెంపు అలాగే కోర్సులు విలీనం అనేది దానికి నో చెప్పింది. ఇది అన్నీ కూడా అంటే సీట్ల పెంపు కావచ్చు, కోర్సులు విలీనం కావచ్చు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందంటూ కూడా తెలంగాణ హైకోర్టు తేల్చేసినటువంటి పరిస్థితి. నిర్ణయానికి వ్యతిరేకంగా 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి పల్లాతో పాటు కోర్టును ఆశ్రయించిన 14 కాలేజీలు సీట్ల కన్వర్షన్ పేరిట మల్లారెడ్డి భారీ స్కామ్కు స్కెచ్ వేసినట్లుగా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. డిమాండ్ లేని బీటెక్ కోర్సులను కన్వర్షన్ చేయాలని ప్లాన్ కూడా వేశారట. డొనేషన్ కింద సీటుకి 6 నుంచి 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. దాదాపు 100 కోట్లు సంపాదించాలని మల్లారెడ్డి బిగ్ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో మల్లారెడ్డి స్కెచ్ను భగ్నం చేసిన రేవంత్ సర్కార్ అంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు మనం వార్తనైతే చూస్తున్నాం. కోర్సులు విలీనం సీట్ల పెంపు విషయంలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీట్ల పెంపునకు అనుమతులు నిరాకరిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 3 సార్లు కోర్టును ఆశ్రయించినా కూడా ఆయా కళాశాలలకు ఓరెట్ లభించలేదు. అందులో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి విషయాన్ని కూడా మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. కాలేజీలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని, కొత్త కోర్సులు సీట్ల పెంపు విషయంలో అంతిమ నిర్ణయం సర్కారుదేనని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్, సిఈఎస్ వివిధ విభాగాల్లో సీట్లు పెంచుకోవడానికి ఏఐసిటిఈ, జేఎన్టీయు అనుమతినిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడం లేదని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా 14 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. తామంతా గత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని ఆరోపిస్తూ రాజకీయ కక్షతోనే అనుమతులు ఇవ్వడం లేదని ఆయా కాలేజీలు పిటిషన్లో పేర్కొన్నాయి. దీంతో పిటిషనర్ల కేసులను ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా పరిశీలించి అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ జడ్జి అలాగే డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయితే సీట్ల పెంపునకు సదరు కాలేజీలకు వనరులు అలాగే మౌలిక సదుపాయాలు అర్హతలు లేవని పేర్కొంటూ ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయించింది. దీంతో పిటిషనర్లైన కాలేజీలు 3వ రౌండ్ పిటిషన్లు కూడా దాఖలు చేశాయంటే దాదాపుగా తెలంగాణ హైకోర్టులో 3 సార్లు పిటిషన్లు దాఖలు చేశాయి. 3 సార్లు హైకోర్టు మెట్లు ఎక్కాయి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. సర్కారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అనుమతులను తిరస్కరించింది. గత ప్రభుత్వంతో అనుబంధం ఉన్నందుకే సీట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడం లేదని పిటిషనర్స్ ఆరోపిస్తున్నప్పటికీ దానికి తగినంత ఆధారాలు లేవు. సంఘం లక్ష్మీబాయి విద్యాపీఠ్ కేసులో కాలేజీలు, కోర్సులు, సీట్లు విచ్చలవిడిగా పెరిగిపోకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయంలో జోక్యానికి నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేస్తున్నామంటూ కూడా ధర్మాసనం తీర్పిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు ఎస్ నిరంజన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వంతో అనుబంధం ఉన్న కారణంగానే తమ కాలేజీల దరఖాస్తులను ప్రస్తుత ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపిస్తున్నారు. అదనపు సీట్ల వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండబోదని వివరించారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానమిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య సమానత్వాన్ని, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల అవసరాలు, స్థానిక పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. సరైన సామర్థ్యం లేని ఇంజనీర్లు, అవసరానికి మించి విద్యార్థులు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. సిటీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు సీట్ల భర్తీకి అనుమతిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో సీట్ల పెంపునకు అవకాశం ఇచ్చిన కాలేజీలకు తిరిగి అదనంగా తీసుకోవడానికి అనుమతించడం లేదని, ఇందులో వివక్ష ఏమీ లేదని తెలిపారు. తిరస్కరణకు ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కోర్టుకు విన్నవించారు ప్రభుత్వ తరపు న్యాయవాది. మరొకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది ఒకవైపు. దీంతో సీట్ల కన్వర్షన్ సాగుతూ వందలాది కోట్ల సొమ్ము చేసుకోవాలని ఆ ఇద్దరు లీడర్లు వేసిన ప్లాన్కు బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం రూలింగ్లో ఉన్న సదరు లీడర్లు తమకున్న పలుకుబడితో సీట్ల కన్వర్షన్ ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ ఆ సంస్థల ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన శాస్తి జరిగిందనే చర్చ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మధ్య జరుగుతుందని కూడా తెలుస్తోంది. సీట్ల కన్వర్షన్తో
గులాబీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పేరుతో వందలాది కోట్లను వసూలు చేయొచ్చని ఆశపడ్డాయి. కానీ ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాలను ముందుగానే పసిగట్టి కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినందుకు పాత కోర్సుల సీట్లకు సైతం కోత పెట్టింది. ప్రస్తుతం ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో లక్షల్లో ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన విద్యా సంస్థలు అయితే చక్రం తిప్పాయి. ఎలాగంటే ఇతర కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను కంప్యూటర్స్ కోర్సుల్లోకి మార్చుకునేటట్లు. ఈ కన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే మిగిలిన కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా కంప్యూటర్స్ కోర్సుల్లో మాత్రం ఉన్న సీట్లకు మించి చేరుతారు. అడ్మిషన్స్ కోసం ఎన్ని లక్షల రూపాయలైనా యాజమాన్యాలకు చెల్లించడానికి వెనుకాడడం లేదు. దీనివల్ల పై యాజమాన్యాలు ప్రతి విద్యా సంవత్సరంలో వేల సీట్లపైన కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నాయి. హైడ్రా నోటీసులోని వివరాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో పై కాలేజీలు అడ్మిషన్లు చేసేందుకు లేదు. వీళ్ళు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళినా పెద్దగా ఊరట లభించడం లేదు. అందుకనే ఈలోగానే వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశాయి. యాజమాన్య కోటాలో సీటు సంపాదించేందుకు ప్రతి విద్యార్థి సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయలు చెల్లించేందుకైతే సిద్ధపడతారు. విద్యార్థుల్లో అత్యధికులు కంప్యూటర్స్లోనే చేరేందుకు మక్కువ చూపితే మరి మిగిలిన కోర్సుల సంగతి ఏమిటి? ఉదాహరణకు కంప్యూటర్స్లో ఒక కాలేజీలో 50 సీట్లు ఉన్నాయని అనుకుంటే సుమారు 200 మంది వెయిటింగ్ లిస్టులో ఉంటారు. అదే మిగిలిన కోర్సుల్లో కూడా 50 సీట్లున్నా కూడా 20 నుంచి 30 మంది కన్నా విద్యార్థులు అయితే చేరడం లేదు. ఇక్కడే పై యాజమాన్యాలు సీట్ల కన్వర్షన్ పేరుతో పెద్ద ప్లాన్ వేశాయి. ఆ 2 కాలేజీల్లో అంతగా డిమాండ్ లేని ఇతర బీటెక్ కోర్సులకు చెందిన సుమారు 2000 సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సులకు మార్చుకునేందుకు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు ఏఐసిటిఈ, జేఎన్టీయు అనుమతి ఇవ్వగా ప్రభుత్వం మాత్రం నో చెప్పింది. ఒక్కో సీటును కన్వీనర్ కోటా కింద 5 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేశాయి. పల్లా, మల్లారెడ్డి కాలేజీలని దాదాపుగా ఇవే ఆరోపణలు వెంటాడుతున్నాయి. అంటే దాదాపు 100 కోట్ల వరకు లబ్ధి పొందాలని చూశాయని అని ఆ పల్లా అలాగే మల్లారెడ్డి కాలేజీలపై ఒక నింద అయితే ప్రస్తుతం అయితే ఉంది. కోర్సుల కన్వర్షన్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లకు చెందిన కాలేజీలు కోర్టుకు వెళ్ళాయి. ఏఐసిటిఈ, జేఎన్టీయు క్లియరెన్స్ ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఎందుకు కన్వర్షన్ చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డికి చెందిన కాలేజీలు మేడ్చల్ జిల్లాలో అయితే ఉన్నాయి. ఆ జిల్లాల్లో ఉన్న ఇతర ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తుది కౌన్సిలింగ్ నాటికి కన్వీనర్ కోటాలో ఉన్న ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్ల వివరాలను కోర్టుకు సమర్పించింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు కావాల్సిన సంఖ్యలో సీట్లు మేడ్చల్ జిల్లాలో ఉండగా కోర్సుల కన్వర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అఫిడవిట్లో తెలిపింది. దీంతో కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లయింది. కోర్సుల కన్వర్షన్ జరుగుతుందని ఆశతో గులాబీ ఎమ్మెల్యేలు ముందుగానే మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను అమ్ముకున్నాయని ఒక టాక్ అయితే ఉంది. ఒక్కో సీటుకు డొనేషన్ కింద పేరెంట్స్ నుంచి 6 నుంచి 8 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలిసింది. కానీ సీట్ల కన్వర్షన్ జరగకపోవడంతో చెల్లించిన ఫీజు ఇవ్వలేమని కాలేజీలు ముండికేయగా పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో వెనక్కిస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీ హోదాలో పల్లా రాజేశ్వరరెడ్డి, మంత్రి హోదాలో మల్లారెడ్డి విద్యాశాఖను శాసించేవారని ఆరోపణలు అయితే ఉండేవి. తమ విద్యా సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేసేవారనే విమర్శలు కూడా ఉన్నాయి. రూలింగ్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు సైతం చెప్పినట్టుగా నడుచుకునేవారు. దీంతో కోర్సుల కన్వర్షన్కు సంబంధించిన ఫైల్స్ రోజుల వ్యవధి తేడాతోనే క్లియరెన్స్ అయిపోయేవి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ 2 విద్యా సంస్థల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టిందనే చర్చ అయితే జరుగుతోంది. మొత్తంగా అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పల్లా ఆ ఇద్దరి యొక్క విద్యా సంస్థలు ఏదైతే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయో ఆ పిటిషన్లకి నిజంగా అయితే ఒక వ్యతిరేక పవనాలు అయితే వీచినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 3 సార్లు వాళ్ళు కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. కోర్సుల విలీనం అలాగే ఫీజుల యొక్క పెంపునకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాలేజీల యొక్క సొంత నిర్ణయాలు, స్వీయ నిర్ణయాల మీద కాదంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడంతో ఇటువైపు రేవంత్ సర్కార్కు అనుకూలంగాను అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పిటిషన్ వేసినటువంటి పల్లా సంబంధించినటువంటి పిటిషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సీట్ల కన్వర్షన్ పేరిట పల్లా అలాగే మల్లారెడ్డి సుమారుగా వందలాది కోట్లు వసూలు చేయాలనే ఒక భారీ స్కెచ్కి అయితే పరోక్షంగా రేవంత్ సర్కార్ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.